రైట్ ఒకసారి మళ్ళీ ఏలూరు వెళదాము. ఏలూరులో ప్రస్తుతం సిచ్యువేషన్ ఏంటి? మా ప్రతినిధి రవి ప్రస్తుతం మనకి లైవ్లో అందుబాటులో ఉన్నారు. రవి, మార్నింగ్ మీరు రిపోర్ట్ ఇచ్చారు, ఇప్పుడు ఏ బూత్ దగ్గర ఉన్నారు, అక్కడ వాతావరణం ఏంటి? నేను ప్రస్తుతం ఏలూరు రూరల్ మండలం పెద్దపాడు మండలంలో ఉన్నాను. ఇక్కడ చూడొచ్చు బారులు తిరిగినటువంటి క్యూ లైన్లు మనం ఒకసారి గమనించవచ్చు. ఏమాత్రం పెద్ద ఎత్తున కూడా ఎండ ఎండ క్రమక్రమంగా పెరుగుతుంది. భారీగా కూడా పురుషులు మహిళలు కూడా ఒకే లైన్ లో ఉన్నట్టు కనిపిస్తున్నారు. అంటే ఉదయం అంటే ఒక్కొక్క అవునవును యాక్చువల్గా అయితే కొన్ని అంటే ఒక్కొక్క పోలింగ్ కేంద్రంలో ఒక్కొక్క పరిస్థితి కనిపిస్తూ ఉంది. కొన్ని చోట్ల మహిళలకు అదేవిధంగా పురుషులకు వేరువేరు క్యూ లైన్లు ఏర్పాటు చేశారు. అయితే చాలా చోట్ల మాత్రం ఇలాగ ఒకే క్యూ లైన్లతోటి మొత్తం ఓటర్లందరినీ కూడా లోపలికి అనుమతిస్తున్నటువంటి పరిస్థితి దృశ్యాలు మనం చూడవచ్చు. చాలా చోట్ల అయితే వృద్ధులను కూడా క్యూ లైన్లోనే నిల్చోబెట్టడం వల్ల చాలా ఆలస్యం కూడా అవుతున్నటువంటి పరిస్థితి కనిపిస్తోంది. పూర్తిగా కూడా అంటే గతంలో అంటే ఈసారి ఎలక్షన్లో వృద్ధులు ఎవరైతే దివ్యాంగులు వీరందరూ ఉన్నారో, ప్రత్యేక అవసరాలు ఉన్నవారు వీరందరూ ఉన్నారో, వీరికి ప్రత్యేకంగా ఓటు హక్కు వినియోగించుకునేందుకు పోస్టల్ బ్యాలెట్ సౌకర్యాన్ని కూడా అధికారులు కల్పించారు. అయితే కేవలం పోస్టల్ బ్యాలెట్ వినియోగించుకున్న వాళ్ళు ఎక్కువ మంది కూడా ఉద్యోగస్తులు మాత్రమే ఈ అవకాశాన్ని వినియోగించుకున్నప్పుడు కూడా వృద్ధులు, దివ్యాంగులు లేదా ప్రత్యేక అవసరాలు ఉన్నటువంటి వ్యక్తులకు మాత్రం దీనిపైన అవగాహన లేకపోవడంతో చాలా మంది కూడా వినియోగించుకోలేకపోయారు. ఈ నేపథ్యంలోనే వారు ఓటు హక్కు వినియోగించుకునేందుకు పోలింగ్ కేంద్రాలకు వస్తున్న సందర్భంలో చాలా ఆలస్యం అయితే ఎక్కువగా జరుగుతుందని చెప్పుకోవచ్చు. ఇక్కడ ప్రస్తుతం ఈసారి ఎన్నికల్లో ఏదైతే ఆంధ్రప్రదేశ్లో జరుగుతున్న ఎన్నికలు ఉన్నాయి, సార్వత్రిక ఎన్నికల్లో అసెంబ్లీకి అదేవిధంగా పార్లమెంటుకి 2 ఓట్లను వినియోగించుకోవాల్సిన పరిస్థితి కనిపిస్తోంది. ముందుగా లోపలికి వెళ్ళిన తర్వాత సిబ్బంది మార్కు ఇస్తున్నారు. సిబ్బంది ఏదైతే స్లిప్పులు ఇచ్చిన తర్వాత ఓటు వినియోగించుకునేందుకు చూపుడు వేలుపైన ఇంకు వేస్తున్నారు. ఆ తర్వాత వారికి 2 స్లిప్పులు ఇస్తున్నారు. ఇది 2వ ఓటు హక్కులు వినియోగించుకునేందుకు. ఒకటి పార్లమెంటు సభ్యుడికి, పార్లమెంటు అభ్యర్థికి ఓటు వేసేందుకు రెడ్ కలరు, అదేవిధంగా అసెంబ్లీ అభ్యర్థికి వైట్ కలర్ స్లిప్పులు ఇస్తున్నారు. ముందుగా పార్లమెంట్ అభ్యర్థికి ఓటు హక్కు వేసిన తర్వాత మళ్ళీ రెండో బూత్లోకి గ్యాలరీలోకి వెళ్ళి అక్కడికి వెళ్ళిన తర్వాత అసెంబ్లీ అభ్యర్థికి కూడా ఓటు హక్కు వినియోగించుకునేటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ఈ మొత్తం ఈ 2 ప్రక్రియలో కొంత ఆలస్యంగా అయితే మాత్రం పోలింగ్ ప్రక్రియ కొనసాగుతుందని చెప్పుకోవచ్చు. మనం చూస్తున్నాం భారీ ఎత్తున కూడా ఇక్కడ ఉన్నటువంటి క్యూ లైన్లు పోలింగ్ కేంద్రం లోపలికి గంట నుంచి 2 గంటల సమయం పడుతున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. చాలా స్ట్రిక్ట్ గా మహిళలకి సెపరేట్ క్యూ లైన్లు ఉండాలని చెప్పేసి సీఈఓ చాలా స్పష్టంగా చెప్పారు. రాష్ట్రం మొత్తం అలాగే ఉంటే ఇప్పుడు మీరు చూపించిన చోట మాత్రం మహిళలకు ఇబ్బంది ఉంటుంది. పురుషులతో పాటు సమానంగా క్యూ లైన్లో నుంచోవాలంటే మీరు ప్రిసైడింగ్ ఆఫీసర్ని క్వశ్చన్ చేయండి, వెళ్ళండి, మహిళలకి సెపరేట్ క్యూ లైన్ పెట్టించండి అక్కడ. అంటే యాక్చువల్గా అయితే మనం లోపలికి అనుమతించే పరిస్థితి లేదు. వాస్తవానికి ఈ నిబంధనలన్నీ కూడా ఖచ్చితంగా అధికారులు పాటించాల్సిన పరిస్థితి ఉంది. మహిళలకు అదేవిధంగా ప్రత్యేక అవసరాలు ఉన్న వారికి ప్రత్యేకంగా కూడా క్యూ లైన్లు పెట్టాల్సిన పరిస్థితి కనిపిస్తుంది. కానీ దీనిపైన అక్కడ ఉన్నటువంటి పోలింగ్ ఆఫీసర్లు కానీ సిబ్బంది కానీ దృష్టి పెట్టినటువంటి సందర్భం కనిపించట్లేదు. అంటే ఒక్కొక్క చోట అంటే నిబంధనలు అమలు చేస్తున్న దృశ్యాలు కనిపిస్తూ ఉన్నాయి. కొన్ని చోట్ల మహిళలకు సపరేట్గా పెట్టారు, అదేవిధంగా ప్రత్యేక అవసరాలు ఉన్న వారికి, వృద్ధులకు కూడా ప్రత్యేకంగా కూడా క్యూ లైన్లు ఏర్పాటు చేసిన పరిస్థితి కనిపిస్తుంది. నేను అయిపోయిన తర్వాత ఒకసారి అధికారులు మాట్లాడే ప్రయత్నం చేస్తాను. ఎందుకంటే తోటి మనం మాట్లాడేటప్పుడు లోపలికి వెళ్ళేందుకు అధికారులు చాలా ఆంక్షలు పెడుతున్న పరిస్థితి కనిపిస్తుంది. అంత పెద్ద బారు లైన్లు ఉంటే చాలా మంది ఇబ్బంది పడతారు, నుంచోలేక వెనక్కి వెళ్లిపోయే ప్రమాదం కూడా పొంచి ఉంటుంది. ఖచ్చితంగా ఇది ఓటింగ్ మీద ప్రభావం చూపిస్తుంది. ఖచ్చితంగా అక్కడ ఏం జరిగింది, కారణం ఏంటి, పురుషులకి మహిళలకి ఒకటే లైన్ పెట్టడానికి కారణం ఏంటన్నది ఇంకా ఫైండ్ అవుట్ చేయాల్సి ఉంది. ఎన్నికల అధికారుల దృష్టికి అయితే మా రిపోర్టర్ తీసుకువెళ్లే ప్రయత్నం చేస్తారు. రైట్.